తెలుగు రాష్ట్రాల్లో విరివిగా రొయ్యల పెంపకం చేపడుతున్నారు రైతులు. సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించక నష్టాల పాలవుతున్నారు. చెరువు ఎంపిక దగ్గర నుంచి సీడ్, ఫీడ్ వంటి వాటిపై జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పొందొచ్చు. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రొయ్యల సాగులో మంచి కౌంట్ సాధించి లాభాలు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మత్స్య పరిశ్రమ బాగా విస్తరించి ఉంది. చాలా ప్రాంతాల్లో చేపల కంటే రొయ్యలు విపరీతంగా సాగు చేస్తున్నారు. రొయ్యల సాగుకు మొగ్గు చూపడానికి గల కారణం సంవత్సరానికి 3 పంటలు తీయగలగడం, లాభాలు అధికంగా ఉండడం చేత రైతుల్లో ఆసక్తి ఉంది. అయితే రొయ్యల సాగు కొత్తగా చేపట్టాలనుకునేవారు చెరువుల ఎంపిక, నీటి సౌకర్యం, సీడ్ ఎంపిక, విద్యుత్ సౌకర్యం వంటివి చూసుకుని సాగుకు ఉపక్రమించాలి. రొయ్యలు సాగు చేయు నేలలు మెత్తటి ఒండ్రు, రేగడి మరియు ఇసుక సమానమైన పాళ్లలో ఉండి నీటిని ఎక్కువ రోజులు నిల్వ చేయగల స్వభావాన్ని కలిగి ఉండాలి. నేలకు నీటిని పుట్టించే గుణం ఉండాలి. నేలల pH ప్రమాణం 6.5 నుండి 7.0 మధ్య ఉండాలి. రవాణా మరియు విద్యుత్ సౌకర్యం కలిగి ఉండాలి. నీటి కాలుష్యం మరియు పురుగుల మందులు వాడని స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. చెరువుకు సంవత్సరం పొడవునా నీటి సౌకర్యం ఉండాలి. మురికి నీరు పోయే సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. రొయ్య పిల్లలను విడిచే ముందుగా చెరువును సరైన పద్ధతిలో సిద్ధం చేసుకోవాలి. చెరువు అడుగు భాగం నుండి పై వరకు స్వచ్ఛమైన నీరుండాలి. నత్తలు, పీతలు, కలుపుజాతి చేపలు మరియు మాంసాహార జీవరాశులను బ్లీచింగ్ పౌడర్ చల్లి నాశనం చేయాలి. చెరువు అడుగు భాగం పగుళ్లొచ్చే వరకు ఎండబెట్టడం వల్ల రొయ్యలకు బ్యాక్టీరియా, వైరస్లు సోకకుండా ఉంటాయి. ఒకవేళ చెరువును ఎండబెట్టడానికి వీలు కుదరనట్లయితే చెరువు అడుగు పైభాగాన్ని కూలీల చేత అర అడుగు మందం మట్టి తీసి బయట వేయాలి. చెరువు అడుగు భాగం ఎండిన తర్వాత ఎడ్లతో గాని ట్రాక్టర్తో గాని నిలువు అడ్డంగా దున్నిన తర్వాత అక్కడక్కడ మట్టిని సేకరించి భూసార పరీక్షా కేంద్రంలో పరీక్ష చేయించాలి. శాస్త్రజ్ఞుల సూచన మేరకు pH ఉండే విధంగా సున్నాన్ని చల్లుకోవాలి. చెరువు మట్టిలో సేంద్రియ పదార్థం 1 నుంచి 2.5% ఖచ్చితంగా ఉండాలి. సేంద్రియ నత్రజని పదార్థాల నిష్పత్తి 20:1గా ఉండాలి. నత్రజని భాస్వరం నిష్పత్తులు 4:1 లేక 8:1గా ఉండాలి. రొయ్య పిల్లల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి. రొయ్య పిల్లల PL రంగు లేత గోధుమ రంగు, నలుపు లేదా నీలిరంగు ఉండకూడదు. పిల్ల వయసు PL 15 ఉండాలి. పొడవు 12 mm ఉండి చురుగ్గా ఉండాలి. సమాన పొడవులేనివి 8% మించి ఉండకూడదు. నెక్రోసిస్ గల రొయ్య పిల్లలు 10% కంటే తక్కువ ఉండాలి. రొయ్య పిల్లలను గుండ్రని బేసిన్లో వేసిన నీటి ప్రవాహానికి ఎదురుగా వీస్తాయి. బలహీనమైనవి మధ్యలో చేరతాయి. రొయ్య పిల్లల ఉపరితలంపై ఎటువంటి బాహ్యాపరాన్న జీవులు ఉండకూడదు. ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లల ఆహారనాళం పూర్తిగా నిండి ఉండి చివరకు వాపు లేకుండా ఉండాలి. రొయ్య పిల్లలకు ఎటువంటి అంతర పరాన్న జీవులు ఉండరాదు. రొయ్య పిల్లలు సెరెనిటీ, ఫార్మలిన్ మరియు ఉష్ణోగ్రత పరీక్షలు వంటి ఒత్తిడి పరీక్షలు తట్టుకోవాలి. అన్ని రకాలుగా పరిశీలించి నాణ్యమైన రొయ్య పిల్లలను ఎన్నుకొని సాగు చేపట్టాలి. హెక్టార్కు 1,00,000 పిల్లలు చెరువులో వదులుకోవచ్చు. 1,00,000 పిల్లలకు మేత పరిమాణం మొదటి వారం మొదటి రోజు 1.5 kg దాణా, తర్వాత రోజు నుంచి 200 గ్రాముల చొప్పున పెంచాలి. రెండో వారంలో రోజుకు 300 గ్రాములకు పెంచాలి. మూడో వారంలో రోజుకు 400 గ్రాములకు పెంచాలి. నాలుగో వారం రోజుకు 500 గ్రాములు ఇవ్వాలి. ఐదో వారం నుంచి రొయ్య మనుగడ శాతం మరియు చెక్ ట్రే ఆధారం చేసుకుని దాణా అందించాలి. మేత వేసే ప్రదేశాలు 10 నుంచి 15 రోజులకు ఒకసారి మార్చాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రొయ్యల పెంపకంలో మంచి లాభాలు పొందవచ్చు.